मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ దేవదానవుల యుద్ధం, భడభాగ్ని జననము ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ కాలనేమి అనే అతని గురించి, అతని సంహారం గురించి తెలుసుకోబోతున్నాం. నిన్న జరిగిన ఈ యుద్ధంలో మయుడు పరాజయం పాలయ్యాడు కదా. ఆ తర్వాత అతన్ని అనుసరించి వీళ్ళందరూ కూడాను, మిగతా రాక్షసులందరూ కూడాను పారిపోయారు. విష్ణువుని దేవతలు అనేక విధాలుగా స్తుతించారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. రాక్షసుల పరాభవాన్ని తెలుసుకుని కాలనేమి అన్న ఒక రాక్షసుడు పట్టరాని కోపంతో భక్కుమన్నాడు. ఓటమితో కృంగి కృషించిన రాక్షసులందరినీ చేరతీశాడు. వారందరినీ ఓదార్చి అమరులపైకి యుద్ధానికి ప్రేరేపించాడు. అసంఖ్యాక సైన్యంతో ఈ దేవతలపైకి దండెత్తాడు. కాలనేమి ప్రళయ కాల భాస్కరుళ్లాగా, కాలయముండ్లాగా అమరులను అల్లల్లాడించేసట. బ్రహ్మవరప్రసాదుడు అతడు. బ్రహ్మ నుండి అనేక వరాలు పొందాడు. 100 శిరస్సులతోటి, అనేక బాహువులతోటి, కాటుక కొండలాంటి శరీరంతోటి రాక్షసుల పక్షాన యుద్ధం చేస్తున్న ఆ కాలనేమిని చూసేందుకే దేవతలకి ధైర్యం చాలెట్ట. అయినా దిక్పాలకులు ఇంద్రుణ్ణి ముందుంచుకొని ఘోర యుద్ధం చేశారు. విరోచనుడు, వరాహుడు, విక్షరుడు మొదలైన రాక్షసులు దేవతలపైన దివ్యాస్త్రాలు ప్రయోగించి వారిని వణికించేశారట. ధైర్యం చిక్కబట్టుకుని యుద్ధం చేస్తున్నారు దేవతలు. ఆ యుద్ధంలో ఉభయ సేనలు తీవ్రంగా నష్టపోయారు. అనేక మంది మరణించారు కూడా. యుద్ధభూమిలో నెత్తురు ఏరుళ్లా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం నుంచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడిచి వచ్చి విజృంభించట ఈ కాలనేమి. పర్వతంలాగా శరీరాన్ని పెంచేశాడు అతను. 100 చేతులు ఒక్కసారిగా పైకెత్తాడు. భయంకరమైన కోరలు కనబరుస్తూ గట్టిగా అరుస్తూ వీరవిహారం చేశాడు. అతని పాదాళ్ళు, మోకాళ్ళు, ఊరువులు, పిడికిళ్ళు మొదలైన అవయవాలతోటి
కఠిన ఘాతాలకు కొందరు దేవతలు తుళ్ళిపోయారట. అతని బాణ ప్రయోగాలకి మరికొందరు దేవతలు అంగాంగాలు పోగొట్టుకుని కూలిపోయారట. ఇంకొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఇంద్రుడి వైపు చూశాడు కాలనేమి. ఐరావతం మీద కూర్చుని కకలావికలమవుతున్నాడు ఇంద్రుడు. అతన్ని సమీపించాడు. ఇంద్ర, నా చేతిలో ఈ గద చూసావు కదా, దీన్ని ప్రయోగిస్తూ నీ శిరస్సు క్షణంలో ముక్కలవుతుంది. అమరాధిపతి ఆచూకి దొరికేదెవరికి? ముల్లోకాలు నా అధీనమవుతాయి, కాచుకో అన్నట్ట. ఎదురు కొనుక తప్పని పరిస్థితి అతనికి. శక్తినంతా కూడదీసుకున్నాడు ఇంద్రుడు. వజ్రాయుధాన్నే ప్రయోగించేశాడు. అది కాలనేమి గుండెల్ని చీల్చలేదు సరికదా, ఆ రాక్షసుని పువ్వులా మెత్తగా తాకి వెంటనే వెనుక తిరిగొచ్చిందిట. ఇంద్రుడి చేతిలో దాగిపోయింది. వజ్రాయుధమే వెనుక తిరిగితే ఇక ఇంద్రుడెంత, అతని ఐరావతం ఎంత? రెచ్చిపోయాడు ఈ కాలనేమి. గతతోటి ఐరావతం కుంభస్థలాన్ని మొత్తాడు. అదే రీతిలో ఇంద్రుని గుండెలపైన కూడా మోదట్ట. ఐరావతం స్పృహ తప్పిపోయింది. ఇంద్రుడికి స్పృహ తప్పింది. అయితే కాసేపటికి తేరుకున్నాడు. తేరుకుని యుద్ధరంగం నుండి పారిపోయాడు. అప్పుడు ఐరావతం తేరుకుంది గాని దానికి శక్తి లేక ఊగిపోసాగిందట. యుద్ధరంగంలోంచి ఇంద్రుడు పారిపోయాడు. ఇప్పుడిక ఎవరు అన్నట్టుగా వెతికాట కాలనేమి. వరుణదేవుడు కనిపించాడు. అతన్ని ఎదుర్కొన్నాడు. పన్నగ పాసాన్ని 2 ముక్కలు చేశాడు. తర్వాత వరుణదేవుడు యుద్ధభూమిని వదిలిపోయేంతవరకు శరపరంపరను ప్రయోగించాడు. ఎప్పుడైతే వెన్నిచ్చి వరుణదేవుడు పారిపోయాడో అప్పుడు విజయశంఖం పూరించట ఈ కాలనేమి. పూరించిన శంఖాన్ని పెదవుల మీద నుంచి తొలగించి అటుగా చూశాడు. కుబేరుడు కనిపించాడు. ఇంకేముంది, అతని మీదికి పరిగాయుధాలు ప్రయోగించి విపరీతంగా బాధించాడు అతన్ని. ఆ ఘాతాలకు కుబేరుడు మూర్చువాడు. అదే అవకాశంగా అతని నిధులనన్నింటినీ కైవసం చేసుకున్నాడు ఈ కాలనేమి. కనిపించడమే ఆలస్యం. అతని పైకి ఉరికాడు కాలనేమి. కాలెత్తి అతని గుండెలపైన తన్నాడు. దెబ్బకి వెల్లకిల్లా పడ్డాడు యముడు. పడిన యముని మెడపై కాలుంచి నొక్కిపెట్టాడు ఈ కాలనేమి. అతని కోరలు ఖండించేశాడు. అడ్డుకున్న కిన్నెలను తరిమి కొట్టాడు. మీదకి ఉరికిన యముని మహిషాన్ని చేతులతో ఎత్తిపెట్టి గిరగిరా తిప్పి విసిరేశాడు. అయోమయంగా చూస్తున్న యముడితోటి ఇలా అన్నాడు, పిరికి ప్రాణాల మీదే నీ ప్రతాపం, నా మీద కాదు, జాగ్రత్త అన్నట్ట. చూపుడు వేలెత్తి హెచ్చరించి అపహసించాడు ఈ కాలనేమి. లోకపాలకులంతా అలా అతలాకుతలం అవడంతోటి మిగిలిన వారు యుద్ధభూమిలో నిలవలేక పరుగందుకున్నారు. కాలనేమి కంటి చూపికి అందనంత దూరంగా పారిపోయాడు. నవ్వుతూ తన సేనాపతుల్ని చూశాడు ఈ కాలనేమి. వాడితో ఇలా అన్నాడు, ఇక ఆలస్యం దేనికి? అందుకోండి లోకపాలకుల స్థానాల్ని, అధిరోహించండి సింహాసనాల్ని అన్నట్ట. రాజాజ్ఞ పాటిస్తున్నట్టుగా విజయహాసం చేశారు సేనాపతులు. స్వర్గానికి చేరుకున్నాడు కాలనేమి. ద్వారపాలకుడు సూర్యుడిని చూశాడక్కడ. వెళ్ళిక్కడి నుంచంటూ కసిరాడు. ఆ కసురికి అక్కడి నుంచి తిరిగిపోయాడు సూర్యుడు. చుక్కల సీమలో దాగున్న చంద్రుణ్ణి చూశాడు కాలనేమి. అక్కడి నుంచి కిందకి లాగి అతను విసిరేశాడు. అగ్నిదేవుణ్ణి కూడా అవమానించి పంపించేశాడు. అక్కడి అధికారాలతోటి పాటు పదవులు ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఊర్ధ్వలోకాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు ఈ కాలనేమి. విశ్వాన్ని చేజిక్కిచ్చి ఉన్నాడు. అప్సరసలు, గంధర్వాదులు వాడందర్నీ పరిచారకుల్ని చేసుకున్నాడు. దేవతలంతా పదవీభ్రష్టులై పేదవారిలా సంచరించసాగారు. కొణ ప్రాణాలతో జీవించసాగారు. దేవతలు ఎంతగా విలపించినా వేడుకున్నా విష్ణుమూర్తి తటస్థుడై నిరీక్షించట. కాలం నిండాలి, కలిసి రావాలి. అప్పటికి గాని ఈ కాలనేమిని ఎవరూ ఏమీ చేయలేరు. సర్వలోకాధిపత్యాన్ని సాధించినా ఎక్కడో ఏదో లోపం ఉందని గ్రహించాడు ఈ కాలనేమి. క్షమ, ధర్మము, శృతము, సత్యము, లక్ష్మి తన సమీపానికి రాలేదని తెలుసుకున్నాడు. అవి విష్ణుమూర్తిని అంటిపెట్టుకుని ఉన్నాయని అందుకు ఆగ్రహించట. వెంటనే రాక్షస సేనలతోటి విష్ణుమూర్తి మీదికి దండెత్తి వచ్చాడు. కర్ణ కఠోరంగా అతన్ని తోలనాడాడు. తర్వాత అనుకున్నాడు ఇలా, నేటికి కదా ఈ దానవాంతకుణ్ణి అంతం చూసే అదృష్టం కలిగింది నాకు. ఇతడే కదా మహాబ్ది మధ్యలో మధుకైటబుల్ని సంహరించాడు. హిరణ్యకశిపుణ్ణి కూడా ఇతడే కదా వధించింది. వామన రూపంలో లోకాలన్నీ ఆక్రమించుకున్నది ఇతడే కదా. అమరులకు అభయాన్నిస్తూ తిరిగి తిరిగి జన్మిస్తూ రాక్షసుల్ని అంతం చూస్తున్నాడు. రాక్షసుల ప్రత్యక్ష మృత్యువు ఇతడే కదా ఈ మహామాయావి. ఇతడిని సంహారమే నా ప్రధాన కర్తవ్యం అనుకున్నట్ట ఈ కాలనేమి. కాలనేమి ఆంతర్యాన్ని గ్రహించాడు విష్ణు. సన్నగా నవ్వాడు. హెచ్చరించాడు కాలనేమిని, ఓరి దైత్యాధమా, అనుకున్నంత మాత్రాన అవలీలగా విజయం దక్కదు. బ్రహ్మవరప్రసాదివై సాధుజనుల్ని హింసించడం అలవాటుగా చేసుకున్నావు. అందుకు నిన్ను వధించక తప్పదు.
నిన్ను వధించి దేవతలందర్నీ వారి వారి స్థానాల్లో ప్రతిష్టాపిస్తాను. వీరుడివైతే రా, నన్ను ఎదిరించు అన్నట్ట. విష్ణు ఆహ్వానం అందుకున్నాడు కాలనేమి. 100 చేతుల్లో గల మారణాయుధాలను ఒక్కసారిగా ప్రయోగించాడు. ఘోర సంగ్రామం ప్రారంభించాడు. అతన్ని అనుసరించాడు మయుడు, తారుడు, విప్రచిత్తి మొదలైన వారందరూ. అంతా తమ తమ భయంకర ఆయుధాలను విష్ణు మీదకి ప్రయోగించి ఘోర సంగ్రామం ప్రారంభించారు. ఎవరు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా చెదరని చిరునవ్వే విష్ణుమూర్తి ఆయుధమైంది. దాన్ని తట్టుకోలేకపోయాడు ఈ కాలనేమి. వికటాట్టహాసం చేస్తూ గదనొకదాన్ని గరుత్మంతుని పైన ప్రయోగించాడు. గదాఘాతకానికి గరుత్మంతుడు విలవిల్లాడు. గమనించాడు ఇది విష్ణు. ప్రేమగా గరుత్మంతుడు నిమిరాడు. నిమురుతూ పూర్వం కన్నా అత్యధిక జవసత్వాలు అతనికి అనుగ్రహించేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకున్నాడు. కాలనేమిని తీక్షణంగా చూసి గరుత్మంతునితో సహా తన దేహాన్ని మహోన్నతం చేసేశాడు విష్ణు. భూమి ఆకాశాలు నిండిపోయాయి. అతని బాహువులు దిశలన్నింటినీ వ్యాపించాయి. శిరస్సు పైపైకి పెరిగినంతనే ఆకాశం తునాతునకలైపోయింది. పాదయుగడి సమస్త భూమండలాన్ని ఆక్రమించుకుంది. విష్ణు విశ్వరూపం చూసి రాక్షసులు భయభ్రాంతులైపోయారు. త్రివిక్రమ స్వరూపుడై నిలిచిన విష్ణువుని చూసి వేల్పులు తాపసులు వేడుకున్నారలా. పరమేశ్వర, రాక్షసులను సంహరించి లోకాలకు అభయం ప్రసాదించు అన్నాడు. అనంతంగా పెరిగిన విష్ణుదేవుడు తేజోమహిమతోటి ప్రత్యర్థి ప్రభావాన్ని రూపుమాపాడు. తర్వాత 1000 వాడి అంచులు గల చక్రాయుధాన్ని కాలనేమిపైకి ప్రయోగించాడు. ప్రళయకాల సూర్యునిలాగా ఆ ఆయుధం పైకెగసి ముందు కాలనేమి బాహుల్ని ఖండించింది. తర్వాత అతని శిరస్సును నేలపాలు చేసింది. చేతులు లేవు, శిరస్సు లేదు. అయినా కాలనేమి మొండ నిలబడే ఉంది. అది చూసి ఆశ్చర్యపోయారంతా. అప్పుడు గరుత్మంతుడు ప్రళయ వేగంతోటి మొండం మీద ఉరికట్ట. అది మహావృక్షంలాగా విరిగిపడింది. ఎప్పుడైతే కాలనేమి సంహారం జరిగిపోయిందో అప్పుడు అతని అనుచరులు అక్కడ ఉండడం క్షేమం కాదనుకుని పరుగులంఘించుకున్నారు. యుద్ధభూమి నుండి పారిపోతున్న వారిని వదల్లేదు విష్ణు. గదా ఖడ్గ ప్రయోగాలతోటి వారందర్నీ సంహరించి దేవతల జయజయధ్వానాలని అందుకున్నారు. అలా తారకామయమన్న ఆ ఘోరాపదని తొలగించడంతోటి వేల్పులంతా ఆనందించారట. అఖండ విజయంతో విలసిల్లుతున్న విష్ణుమూర్తిని అభినందించేందుకు అక్కడికి వచ్చారు బ్రహ్మ. విష్ణువుని అనేక రకాలుగా ప్రశంసించాడు. కాలనేమిను తప్ప వేరొకరు సంహరించలేరు. ఆ రాక్షసుని సంహరించి దేవేంద్రుడికి ఆపద్భీతిని తొలగించావు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ ఆనందంలో నీకు అనేక వరాలు ఇవ్వాలని ఆశగా ఉంది. అయితే ముల్లోకాలకు శుభాలను అనుగ్రహించే నీకు కోరికలేమి ఉంటాయి? ఉండవని బాధగా ఉంది. నా లోకంలోని మునీశ్వరులంతా నిన్ను సందర్శించేందుకు కుతూహలపడుతున్నారు. కరుణించి నా లోకానికి దయచేయాల్సిందిగా అర్థిస్తున్నాను అన్నట్ట. తప్పకుండా అన్నారు విష్ణుమూర్తి. వినయంగా నిలిచిన దేవతల్ని చూశారు. చెప్పాడిలాగా, దేవతలారా, మీ శత్రువులైన రాక్షసులందరూ ఈ యుద్ధంలో మరణించారు. ఇక మీ మీ అధికార స్థానాలను కైవసం చేసుకోండి. యథావిధిగా ధర్మ నిర్వహణకు ఉపక్రమించండి. భూలోకంలో యజ్ఞయాగాదులు ఎప్పట్లాగానే సాగుతాయి. ఆందోళన చెందకండి అన్నాడు. ధన్యులు అన్నారు దేవతలు. ఆనందించారట. అలాగే శత్రువులు నశించారని ఏమార్పాటును ఉండకండి. వారిని ఒక కంట కనిపెట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నారు విష్ణు. ప్రయాణించి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఆ లోకంలో యజ్ఞాలెంతో శ్రద్ధగా నిర్వహిస్తున్న తపోధనులను చూశాడు. తనకు ప్రత్యేకించి యాగభాగాలను ఇవ్వడం చూసి ఆనందించాడు విష్ణు. త్రేతాగ్నులు ప్రదక్షిణా నమస్కారాలను అర్పించాడు. పైడి ఉపస్తంభాలను, యజ్ఞ సంభారాలను పరిశీలిస్తూ వేదనాదాలు వింటూ సంతోషించాడు. ఆయన యథేచ్ఛగా వ్యవహరించాడు. అప్పుడు అక్కడికి దేవతలు వచ్చారు. విష్ణువుకి అర్ఘ్యపాద్యాలు సమర్పించి శ్లాఘించారు. లోక సంరక్షక, యజ్ఞయాగాదులన్నిటా ప్రథమ పూజ నీకే. నువ్వు పుణ్యపురుషుడవు. వేదాల్లో పేర్కొన్న సమస్త విధులు నీవే. నువ్వు దుష్ట శిక్షణ చేస్తున్నప్పుడు మేము సర్వదా నిన్నే స్మరిస్తాం. నీ అఖండ విజయం వల్ల మేమంతా ఈనాడు ధన్యులమయ్యాం. కరుణించి మమ్మల్ని అనుగ్రహించు, మా పూజలు అందుకో అంటూ ప్రార్థిస్తే ఆయన వాళ్ళని అనుగ్రహించారట. దేవతల పూజలన్నింటినీ అందుకున్నాడు. బ్రహ్మకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. క్షీరసాగరంలో మళ్లీ ప్రవేశించాడు. వైకుంఠధామాన్ని చేరుకున్నాడు. మహనీయ తేజస్సులు, సూర్యచంద్రులు కూడా ఆ లోకంలోకి ప్రవేశించలేరు. అలాగే బ్రహ్మాది దేవతలు కూడా అక్కడికి ప్రవేశించలేరు. అలాంటి పరమపదంలో ప్రవేశించిన విష్ణువు 1000 శిరస్సులతోటి, వేల కొద్ది బాహువులతోటి దివ్యస్వరూపాన్ని ధరించాడు.
గ్రీష్మ ఋతువు ఉత్తికాలంలో శేషతల్పంపైన శయనించాడు. కొన్ని వేల దివ్య సంవత్సరాల నుండి అలసిపోయి ఉన్నాడేమో. ఆ అలసట తొలగించుకునే సంకల్పంతో కళ్ళు అరమోడుపుగా మూసుకున్నాడు. విశ్వమోహన యోగనిద్ర ఇప్పుడతని ఆత్మలో ప్రవేశించింది. అలా యోగనిద్రాముద్రితుడైన శ్రీమన్నారాయణ్ణి తిలకించి కొందరు అతన్ని నిత్యసుప్తుడు అన్నారు. ఇంకొందరు నిద్ర సృజించని మహనీయుడు అన్నారు. మరికొందరు అతను నిత్య జాగరకుడు అన్నారు. ఏది ఏమైనా విష్ణువు రాక్షసుల గుండెల్లో నిద్రించాడన్నది మాత్రం నిజం. విష్ణు యోగనిద్రలో ఉన్న సమయంలో వర్షాది దేవత లోకం సమస్తాన్ని ముంచెత్తుతున్నాడు. ముంపు ఆగిందంటే విష్ణు ఆత్మాంతరాళం నుండి నిద్ర తొలగిపోయినట్టే. అనేక కల్పాలు ఈ విధంగా సాగిన సందర్భంలో విష్ణు వేర్వేరు అవతారాల్లో అవతరించి గర్వోన్మత్తులను నాశనం చేస్తున్నాడు, సాధుజనులను సంరక్షిస్తున్నాడు, మంగళ పరంపర అనుగ్రహిస్తున్నాడు. ఇది ఆ దేవుని నిత్యలీల. ఈ రకంగా మనం ఈ కథ చెప్పుకొని చతుర్థ ఖండాన్ని సమాప్తి చేసుకున్నాం అన్నమాట. రేపు మనం భూదేవి గురించి అలాగే శంతనుని జననం గురించి కూడా తెలుసుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.